ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. సహోదరి సహోదరులారా, యోబు తెలియపరుస్తున్నది ఏమిటంటే, దేవుడు తనకు జన్మనిచ్చి దయ చూపించిన ఆయన అస్తమానము ఏదో ఒక వంకతో తనను శిక్షించడానికి చూసే కఠినుడైన తీర్పరి అని నాశనం చేయాలని తరిమే సింహం లాంటి వాడని యోబుకు అనిపిస్తున్నట్లుగా ఇక్కడ మన వాక్యం ద్వారా తెలియపరుచుకుంటున్నాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. సహోదరి సహోదరులారా, తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. ఆయనే అందరికీ జీవితాన్ని, ఊపిరిని, సమస్తమైన వాటిని ప్రసాదిస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.